గుడ్ మార్నింగ్. నా పేరు అమర్నాథ్ అండి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్. అక్కడ మేనేజర్గా 8 సంవత్సరాలు వర్క్ చేస్తే 70,000 జీతము. బట్ అదే వెస్టీజ్ ప్లాట్ఫామ్ పట్టుకొని 18 నెలలు వర్క్ చేయడం వల్ల 93,222 రూపాయలు సార్. సూపర్. అర్థమైందా? ఇంతసార్లు వదిలిపెట్టి వస్తున్నారు. స్టేజ్. నా పేరు వచ్చేసి శైలేష్. సో నేను మహబాద్ నుంచి రావడం జరిగింది. సో వెస్టేజ్ బిఫోర్ నేను ప్రైవేట్ ఎంప్లాయీ 9 సంవత్సరాలు అక్కడ కష్టపడితే నాకు 20,000. వెస్టేజ్ అనే అవకాశాన్ని ఒక 1 ఇయర్ పార్ట్ టైమ్గా టేకప్ చేయడం వల్ల నా హైయెస్ట్ ఇన్కమ్ 52,000. సో డిసెంబర్ గోల్ 2 lakhs. థ్యాంక్ యూ విష్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గ్రేట్ ఫ్యూచర్ అండ్ సార్ గాడ్ బ్లెస్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. సో మై సెల్ఫ్ వచ్చేసి జయేందర్. సో మాది మంచాల్ మండల్. సో బండలేపూర్ గ్రామం సార్. సో రంగారెడ్డి డిస్ట్రిక్ట్. సో వెస్టేజ్ బిఫోర్ జాబ్ కోసం ఒక 7-8 సంవత్సరాలు చాలా కష్టపడ్డాను సార్. సో ఎస్ఐ పోలీస్ జాబ్కి చాలా కష్టపడ్డాను. సో కానీ కరోనా తర్వాత ఐడి తీసుకొని దీంట్లో మీటింగ్స్ విని, ఎంఎస్ఆర్ గురువు గారి మీటింగ్స్ విని అర్థం చేసుకొని డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటిది అని క్లారిటీ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత సో ఒక 30-40 మీటింగ్లు విని సో అర్థమైన తర్వాత నా ఫస్ట్ చెక్ వచ్చేసి 141. సో హైయెస్ట్ చెక్ 2,77,000 సార్. సూపర్. సో గ్రాండ్ అప్లాస్ సార్ అందరూ కూడా. ఒక 3.5 years అవుతుంది సార్ నేను దీంట్లోకి వచ్చి. 40 lakhs ఇన్కమ్ ఎర్న్ చేశాను. 14 లక్షల హోండా వెన్యూ కార్ తీసుకున్నా. మళ్ళీ 14 లక్షలు అప్పు కూడా క్లియర్ అయింది. మళ్ళీ తర్వాత ఒక ప్లాట్ తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ విశ్వల్. డిసెంబర్ వరకల్లా 6 lakhs తీసుకోవాలని గోల్ తోటి పనిచేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ జయేందర్ సార్. రైట్, ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే జయేందర్ సార్ రీసెంట్గా ఒక 6 నెలల సంవత్సరం కింద యాక్సిడెంట్ అయింది. 4 నెలలు 5 నెలలు 6 నెలలకు కూడా సుమారు. సార్ బయట డబ్బులు ఇస్తారా? ఎవరైనా ఇస్తారా? యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో కూర్చున్న ఈ బిజినెస్ ఉన్నటువంటి గొప్పతనం. నెలకు 6 నెలలు 4 నెలలు. సో ఎన్ని నెలలు సార్? ఎన్ని నెలలు? 5 months బెడ్ రెస్ట్లోనే. ఓకే, సో థ్యాంక్ యూ లీడర్స్. దీంట్లో మనకి మంచి ఆపర్చునిటీ ఉంది. సో 3 generation ఇన్కమ్ ఉంది. సో ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. సో అనుకోకుండా నేను బైక్ కింద పడిపోయినా. సో కింద పడిపోయిన తర్వాత ఒక 4 months బెడ్ రెస్ట్లోనే ఉన్నా సార్. బెడ్ రెస్ట్లో ఉన్నా కానీ సో ఇన్కమ్ బయట ఏ జాబ్లో అయినా ఉందా సార్? ఉందా? సో లేదు. సో కాబట్టి ఇక్కడ సో వెస్టేజ్లో సో ప్యాసివ్ ఇన్కమ్ ఉంది సార్. మీరు కూడా ఒక 3-4 years చేసిన తర్వాత సో ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ సో దీంట్లో ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. సో కాబట్టి అందరూ కూడా గట్టిగా నిలబడండి. సో ఎందుకంటే మొన్న కూడా సో మనకి ఢిల్లీలో మన వెస్టేజ్ కంపెనీ గుర్తింపు అనేది వచ్చిందా లేదా? ఏ కంపెనీ రాలేదు, వచ్చినాయా? సో కాబట్టి మీరు అర్థం చేసుకోండి. సో డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటిది అని క్లారిటీ తీసుకొని సో మీరు కూడా జాగ్రత్త వినండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ విశ్వల్. రైట్, ప్యాసివ్ ఇన్కమ్ అంటే అట్లేమొద్దు, నేను అర్థమయ్యేటట్టు చెప్తా. 4 నెలలు పని చేయకున్నా, ఇంట్లో హాస్పిటల్లో ఉన్నా, బయట ఇంట్లోకి కాలు బయట పెట్టకున్నా నెలకు 1,00,000, 1,20,000, 1,30,000, 1,50,000 రూపాయలు వచ్చేది. అది వెస్టేజ్ యొక్క గొప్పతనం. రైట్, సో థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. myself Venkatesh from Kalapurdi. Before dairy farm, వెస్టేజ్లో హైయెస్ట్ ఇన్కమ్ 1,13,000. డిసెంబర్ గోల్ 3 lakhs తీసుకోవాలని. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు సాయి పోతిగండి. డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ప్లాట్ఫామ్ పర్చేజ్ చేసి మా ఊరు మీద. అప్పటి నుంచి ఇప్పటి వరకు 24 months. నా ఫస్ట్ ఇన్కమ్ 7 rupees. నా హైయెస్ట్ ఇన్కమ్ 1,09,000. 15 లక్షలు పెట్టి కారణం తీసుకోవడం జరిగింది. 24 నెలల్లో నేను ఎర్న్ చేసినటువంటి టోటల్ అమౌంట్ 17.5 లక్షలు. డిసెంబర్ గోల్ 5 lakhs. థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్. ఫస్ట్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. సో నా పేరు విజయ్ కుమార్. మాది విలేజ్ గుండాల, మండల్ చేవెళ్ళ, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. సో నేను వెస్టేజ్కి రాకముందు ఎంపీడీ ఆఫీస్లో ఒక 4 years అక్కడ జాబ్ చేస్తే నా జీతం నెలకు 8,000. బట్ వెస్టేజ్ బిజినెస్ పట్టుకొని నేను ఫుల్ టైం చేయబట్టి 1.5 year అవుతుంది. నా నెల ఆదాయం వచ్చేసి 1,18,000 తీసుకుంటున్నా పర్ మంత్లీ.
సో దాంతోపాటు 15,50,000 వర్త్ కార్ తీసుకోవడం జరిగింది. సో నా డిసెంబర్ గోల్ వచ్చేసి నెలకు 5 లక్షలు తీసుకోవాలని డ్రీమ్తో వర్క్ చేస్తున్నా. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్.